నగరంలోని స్థానిక టెక్కేమిట్టనందు వైఎస్ఆర్పీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మైనార్టీ నాయకులు మైనుద్దీన్ మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గర పనిచేసినటువంటి రేవూరు వెంకటస్వామి ఆదాల ప్రభాకర్ రెడ్డిపై దుష్ప్రచారం చేయడం రాజకీయ పక్షాలు పన్నిన కుట్రలో భాగమని, ఎవరికి హాని తలపెట్టిన వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి అని, ఈ విషయం జిల్లా వ్యాప్తంగా ప్రజలకు తెలుసని, రాజకీయంలో హుందాగా వ్యవహరించాలని, ఇటువంటివి తగదని, అధికారం కోసం ఈ విధంగా ప్రవర్తించడం తగదని హితవు పలికారు. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ మైనుద్దీన్, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమిటంటే, ఈరోజు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న కొన్ని సంఘటనలపై, ముఖ్యంగా ఎటువంటి అభం శుభం తెలియని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిపై నిందలు మోపుతున్నారు అనే దానిపై ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. అయ్యా, ఈరోజు నిందలు మోపుతున్నారంటే దానికి ముఖ్య కారణం రాజకీయ కక్షతో టీడీపీ వాళ్ళు ప్రేరేపించి, టీడీపీ నాయకులు, టీడీపీ ముఖ్య నాయకులు ఎవరైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని విద్వేషిస్తున్నారో, రాజకీయంగా ఎదుర్కోలేక అటువంటి వారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పనిచేసేటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి అతనికి ప్రలోభాలు పెట్టి అతని చేత ప్రెస్ మీట్ లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిపై లేనిపోని అభినందనలు మోపారు. అయ్యా సోదరులారా, ముఖ్యంగా ఈరోజు గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక మంత్రిగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పోటీ చేసి గెలిచినటువంటి మహా వ్యక్తి, పేద ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి. ఎవరైనా, ఏ పేదవారైనా తెలియకపోని సార్ నాకు ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు కష్టాలు తీర్చేటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. ప్రింట్ మీడియా వారికి తెలుసు, నెల్లూరు జిల్లా ప్రజలకు తెలుసు, నెల్లూరు రూరల్ ప్రజలకు తెలుసు, నెల్లూరు సిటీ ప్రజలకు తెలుసు, సర్వేపల్లి ప్రజలకు తెలుసు, అల్లూరు ప్రజలకు తెలుసు, కావలి ప్రజలకు తెలుసు. మొత్తంగా చూస్తే నెల్లూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటే చాలా గౌరవప్రదంగా చూస్తుంటారు. అటువంటి మాజీ పార్లమెంటు సభ్యులైన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని వంచడము, అతని పైన బురద చల్లడం అనేది ఈ టీడీపీ వారు ఈరోజు ముఖ్యంగా కంకణం కొట్టుకుని ముందుకు పోతున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం కూడా నేను టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నాను, మీకు అధికారం ఇచ్చింది ఎందుకు? మీకు అధికారం ఇచ్చి పరిపాలించండి అయ్యా, ప్రజలకు మేలు చేయండి అని మీకు అధికారం ఇస్తే మీరు ఉదయం లేచి ఉంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడులు చేయడము, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొట్టడము, తిట్టడము, ఏ అభంశుభం తెలియనటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిపై నిందలు మోపడము ఎంతవరకు న్యాయము అని టీడీపీ, నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులను, నెల్లూరు రూరల్ నాయకులు, నెల్లూరు సిటీ నాయకులను, నెల్లూరు జిల్లా మొత్తం టీడీపీ నాయకులను ప్రశ్నిస్తున్నారు. మీరు రాజకీయం ఇచ్చింది ఎందుకు? మీ రాజకీయంగా మీరు ఎమ్మెల్యే గెలిచింది ఎందుకు? మీరు మంత్రులైంది ఎందుకు? కేవలం ఎటువంటి ఆధారం లేకుండా మాట్లాడుతూ, మీ అందరికి తెలిసిన విషయం ఇది. రేవూరు వెంకటస్వామికి ఉల్లూరు రశ్మిరెడ్డికి ఏమైనా ఇది ఉందా? ఆదాల ప్రభాకర్ ఏమైనా సంబంధం ఉండదంటూ వాళ్ళిద్దరు కలిసి ఒక వ్యాపారం చేయదలుచుకున్నారు, ఒక మీడియా ఛానల్ ఓపెన్ చేయదలుచుకున్నారు. ఆ మీడియా ఛానల్ ఓపెన్ చేయాలని 39 లక్షల రూపాయలు ఉల్లూరు లక్ష్మి గారు ఆమెకు రేవూరు వెంకటస్వామి ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని నెలల తర్వాత ఛానల్ లేదు, ఎటువంటి ఆధారాలు కూడా లేవు. అయ్యా ఛానల్ ఎక్కడ, ఏమైందంటే ఎటువంటి నోరు మాట్లాడలేదు. మా దగ్గర అక్కడ నేను ఉన్నారు. ఆ రోజు ఆమె నిలబెట్టేసింది, నా డబ్బులు నాకు ఇవ్వమని. అమ్మ వేరే అతను అడిగారు, నువ్వు డబ్బులు తీసుకున్నావా అని. అవును తీసుకున్నాను అని చెప్పులు రాసిచ్చాడు, ట్రాన్స్ఫర్ నోటు రాసిచ్చాడు. అన్ని చేసిన తర్వాత ఒప్పుకున్నాడు. ట్రాన్స్ఫర్ నోటు రాసిచ్చి చెప్పులు ఇచ్చిన తర్వాత కూడా 2-3 నెలలు కాముగుండి 3వ నెలలో టీడీపీ నాయకుల ప్రబోధాలకు లొంగి, వాళ్ళు పెట్టిన ప్రలోభాలకు లొంగిపోయి, అయ్యా మీరు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ద్వేషించండి, తిట్టండి, మేమున్నాం మీకు అండగా అని చెప్పేటువంటి వ్యక్తులు, కొంతమంది టీడీపీ నాయకులు ప్రభావాలు పెట్టి ఆ రేవూరి వెంకటస్వామి మీద అతని ద్వారా ప్రెస్ మీట్ పెట్టించి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని నిందించడము, దుర్మార్గంగా దుర్భాషలాడడం అనేది చాలా నీచమైన, హేయమైన చర్య అని నేను స్పందిస్తూ ఖండిస్తున్నాను. ఏ రోజైనా ఎక్కడైనా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మీ గురించి చెడ్డగా మాట్లాడారా? ఎక్కడైనా అతను అధికారం ఉన్నప్పుడు కూడా
ఏ ఒక్కరిని కూడా ఇబ్బందులు కలుగజేయలేదు. అధికారం ఉన్నని అధికారం లేకపోయినా ఆదాల ప్రభాకర్ రెడ్డి సింహం లాంటి వ్యక్తి. పేద ప్రజల కోసం ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. ఇదే రేవూరి వెంకటస్వామి తన బిడ్డల కోసమై చదువుల కోసం, పుస్తకాల కోసం, ఫీజుల కోసం చెల్లించినటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. ఏదో ఏం ప్రభావాలు పెట్టారో టీడీపీ ఎవరు అర్థం కావడం లేదు. వచ్చేసి అప్పుడు నిందలు మోపేసి మాకు ఇట్ట చేశారు, నమ్మకండి ఆదాల గారనని. ఇన్ని రోజులు ఎందుకు నమ్మావయ్యా నువ్వేం చేస్తున్నావు? ఆయన వచ్చినప్పుడు ఫోటో తీసుకొని వెళ్ళిపోతూ ఉండడం, ఇదే చేస్తున్నావు. అంటే దానికోసం నిన్ను వేలు తీసుకుంటే నీ బిడ్డల కోసం, నీ భవిష్యత్తుకు ఆలోచించకుండా, కనీసం నీ బిడ్డల భవిష్యత్తు ఆలోచించకుండాను ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద నిందలు మోపామంటే ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఇంకొకటి ఉండదు. అంటే మీ బిడ్డలు మీకు గుర్తు రాలేదా? టీడీపీ నాయకులు చెప్పేస్తే మీరు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని విమర్శిస్తారు. వెంకటస్వామి గారు మీరు ఈ రోజు కొన్ని రోజులు మిమ్మల్ని వాడుకుంటారు, తర్వాత మీ బిడ్డల పరిస్థితి ఏంది? మీ బిడ్డలు ఏం కావాలి? రేపు మిమ్మల్ని ఇబ్బందులు కలిగితే మీకు ఎవరు సహాయం చేస్తారు? ఈ నెల్లూరులో ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారా? అందరూ మాయమాటలు చెప్పేవాళ్ళు తప్ప సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఒకటి గ్రహించాలి వెంకటస్వామి గారు, మీరు కేవలం మిమ్మల్ని వాడుకున్నారు. మీ చేత మీకు ముఖ్య అనుచరుడైనటువంటి మీరు ఆదాల దగ్గర ఎంతో పరపతిగా ఉన్నట్టు మీరు మీలాంటి వ్యక్తి నిందలు మోపడం అంటే ఇంతకంటే హేయమైన చర్య ఇంకోటి ఉండదు. దయచేసి ఇకనైనా టీడీపీ నాయకులారా, మీరు కేవలం అధికారం కోసం పాకులాడకుండా ప్రజలకు సేవ చేయండి. అంత తప్ప వైసీపీ నాయకులు తిట్టాలి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నిందలు మోపాలి, ఆయన రాజకీయంగా మేము తొక్కారు. అయ్యా, రాజకీయంగా ఆదాల గారిని మీరేం తొక్కగలుగుతారు? అది ఒక కొండ, సూర్యుడి మీద ఉమ్మేస్తే ఎక్కడ పడుతుంది? మన ముఖం మీదే పడుతుంది. అటువంటి మహానాయకుడిని మీరేం తొక్కగలుగుతారు? ఏమో నలుగురు చేత ఒక ప్రెస్ మీట్లు పెట్టేస్తే ప్రజలు నమ్ముతారా? ఈరోజు జనాలు చీకొడుతున్నారు. ఏ సెంటర్కి వెళ్ళినా, మీరు అన్నమయ్య సర్కిల్ వెళ్ళినా, మూలాపేట సెంటర్కి వెళ్ళినా, పచ్చాగానిపేట సెంటర్కి వెళ్ళినా, టెక్కన్ మీటర్ సెంటర్ ఇదే జరుగుతూ ఉంది. ఇంతకంటే అన్యాయమా? అంత బాగా చూసుకుంటూ ఉంటే ఆ వ్యక్తిని, అటువంటి వ్యక్తిపై బురద చల్లడం అనేది ఎంతవరకు న్యాయము? ఇది ఖచ్చితంగా టీడీపీ వారి పని అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ గంటాపదంగా భయం లేకుండా చెప్పేస్తున్నారు. వాళ్ళకు చేసే వాళ్లకు మంచి రోజులు లేవు. వాళ్ళకు ప్రజలు రాబోయే రోజులు తగిన గుణపాఠం చెప్పుతారని నేను నమ్ముతున్నాను. దయచేసి ఇకైనా ప్రజల కోసం సేవ చేయండి. టీడీపీ నాయకులకు ఒకటే విషయం,